హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. ప్రోటెం స్పీకర్ పదవి మనకి వార్తల్లో ఉంది. మనం డిస్కస్ చేద్దాం ప్రోటెం స్పీకర్ పదవి ఎలా ఎన్నుకుంటాము, విధులు ఏంటి, ప్రోటెం స్పీకర్ నియామకం చేసినప్పుడు అతను స్పీకర్ పదవికి ఎన్నిక కావచ్చా లేదని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే బేసిక్ కాన్సెప్ట్ నుంచి అధ్యయనం చేయాలి. ఇది పుస్తకాల్లో ఉండదు కాబట్టి నోట్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ చూస్తే లోక్సభ ఎన్నికలు మనకి పూర్తి అయిపోయినాయి. నెక్స్ట్ ఏమవుతుంది, ఒక పార్టీకి మెజారిటీ వస్తుంది లేదా ప్రీపోల్ అలయన్స్కి మెజారిటీ వస్తుంది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పేసి. సో మంత్రివర్గము ఏర్పాటు అయింది, ఇన్ఫ్యాక్ట్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. సో ఈ ప్రభుత్వంలో ఒక మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ అని చెప్పేసి చిన్నగా గుర్తుపెట్టుకోండి. మనకు ఆ మినిస్ట్రీ మళ్ళీ అవసరం ఉంటుంది. నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, 72 మంది మినిస్టర్స్ ఉన్నారు మనకి ఇప్పుడు ప్రభుత్వం లోపల. అందులో ఒక మినిస్టర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మంత్రివర్గం మనకి ఏర్పాటు అయింది, ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటి అంటే లోక్సభ లోపల శాసన విభాగం ఉంటుంది. సో వీళ్ళు ఈ 543 మెంబర్స్ ఉన్నారు కదా, ఇందులోకి ఒక సీనియారిటీ లిస్ట్ తయారు చేస్తారు. సో సీనియారిటీ లిస్టు తయారు చేస్తారు, 1 2 3 4 5 అని చెప్పేసి తయారు చేస్తారు. సో ఇక్కడ దేన్ని బట్టి తయారు చేస్తారు అంటే 2 ఆన్సర్స్ మనకి ఉన్నాయి. ఒకటి 16వ లోక్సభ వరకు చూస్తే సో పార్లమెంట్ యొక్క సభ్యత్వాన్ని లెక్కించారు. అంటే లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, 2 కలిపి లెక్కించి సీనియారిటీ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. సో ఇది కరెక్టే, మనకి తప్పు అని చెప్పేసి అనుకోవద్దు. 17th లోక్సభ నుంచి చూస్తే కేవలము లోక్సభ యొక్క మెంబర్షిప్ మాత్రమే కౌంట్ చేస్తున్నారు. అది మనం మైండ్లో పెట్టుకోవాలి. చెప్పేది సీనియారిటీ ఎన్ని ఇయర్స్ పార్లమెంట్ సభ్యత్వం ఉందని చెప్పేసి చూస్తే 16వ లోక్సభ వరకు చూస్తే లోక్సభ రాజ్యసభ కలిపి కౌంట్ చేశారు. 17th లోక్సభ నుంచి చూస్తే సీనియారిటీ లెక్కింపు లోపల లోక్సభ మాత్రమే తీసుకుంటున్నారు, రాజ్యసభ లెక్కింపు చేస్తలేరని చెప్పేసి చూసుకోవాలి. ఇది క్లారిటీ అండి. క్వశ్చన్ డెప్త్గా వస్తే ఈ విధంగా మనకు వస్తుంది. ఈ లిస్ట్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి లేదా మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్కి పంపిస్తారు. వీళ్ళకి ఫోన్ చేస్తారు, ఇక మీరు సీనియారిటీ మెంబర్స్ మిమ్మల్ని ప్రోటెం స్పీకర్గా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు అనుమతి తీసుకుంటారు. వాళ్ళకి సమ్మతం అయితే ఇట్ట సో రాష్ట్రపతికి ఇన్ఫ్యాక్ట్ వ్యక్తి పేరు సూచిస్తారు, ఇతన్ని మీరు ప్రోటెం స్పీకర్గా చేయమని చెప్పేసి. సో ఇది మనకి ప్రక్రియ అండి. రాష్ట్రపతికి అధికారం ఎవరిచ్చారు? రాజ్యాంగం ఇచ్చింది. ఎక్కడ ఉంది మనకు అంటే 95(1) ఆర్టికల్లో మనకు కనిపిస్తుంది. 95(1)లో ఏముంటుంది అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు ఒకే కాలంలో వేకెంట్ అన్నట్లయితే ఆ సభకి అధ్యక్షుడిగా రాష్ట్రపతి ఒక వ్యక్తిని నియామకం అని చెప్పేసి ఉంటుంది. అక్కడ మనకి ప్రోటెం అని చెప్పేసి పదాన్ని ఉపయోగించలేదు, 2 పదవులు ఖాళీ ఉన్నప్పుడు అని చెప్పేసి పదాన్ని ఉపయోగించింది. మనకి ప్రోటెం అని చెప్పేసి రాజ్యాంగంలో లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఏ ఆర్టికల్లో లేదు, పార్లమెంటు చట్టము చేయలేదు, లోక్సభ రూల్స్లో కూడా లేదు. మనకి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ అని చెప్పేసి పిలుస్తాం. సో దానిలో కూడా మనకు లేదు. ఎక్కడ ఉంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ యొక్క వర్కింగ్ హ్యాండ్ బుక్ అని చెప్పేసి ఉంటుంది. ఆ హ్యాండ్ బుక్లో మనకి ప్రోటెం అని చెప్పేసి పదం కనిపిస్తుంది. కేవలం సోర్స్ ఏంటి మనకి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ యొక్క హ్యాండ్ బుక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగంలో లేదు, చట్టము చేయలేదు, లోక్సభ రూల్స్లో లేదని చెప్పేసి చూసుకోవాలి. 95(1) ఏమంటుంది అంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ 2 పదవులు ఖాళీ ఉన్నట్లయితే సో ఒక వ్యక్తిని సభలో నుంచి ఒక వ్యక్తిని అధ్యక్షుడిగా నియామకం చెప్పేసి మనకి 95(1) పేర్కొంటుంది. ఇప్పుడు చూస్తే 17th లోక్సభ మనకి ఏమైంది, రద్దు అయిపోయింది కదా. సో రద్దు అనంతరం మనకి డిప్యూటీ స్పీకర్ పదవి ఆటోమేటిక్గా రద్దు అయిపోతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, స్పీకర్ పదవి రద్దు కాదు, కంటిన్యూ అవుతుంది. సో 17th లోక్సభ అనేది రద్దు అనంతరం ఏమైంది అంటే డిప్యూటీ స్పీకర్ పదవి రద్దు అయిపోయింది. సో వేకెంట్ ఉంది, అది స్పీకర్ పదవి రద్దు కాదు. లోక్సభ రద్దు అయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. ఎందుకని చెప్పేసి మనము స్పీకర్ అని చెప్పేసి కరెంట్ ఇష్యూ చేస్తాము. స్పీకర్ ఎన్నిక అనంతరము 26న అప్పుడు డిస్కస్ చేద్దాం పూర్తిగా. సో స్పీకర్ కంటిన్యూ అవుతాడు ఎప్పటిదాకా అంటే నూతన లోక్సభ 18th లోక్సభ అనేది తొలి సమావేశం కంటే ఒక రోజు ముందు వరకు కంటిన్యూ అవుతాడు. ఈరోజు మనకి లోక్సభ యొక్క ఫస్ట్ మీటింగ్ కాబట్టి
నిన్న రద్దు అయిపోయింది. సో ఇప్పుడు ఏమైంది, మనకి స్పీకర్ లేడు, డిప్యూటీ స్పీకర్ లేడు. వెంటనే ఏం చేయాలి, రాష్ట్రపతి 95 సబ్ క్లాస్ 1 ప్రకారం ఒక వ్యక్తిని అధ్యక్షుడి నియామకం చేయాలి. సో ఇప్పుడు నియామకం చేయడం జరిగింది. ఎవరిని అంటే మనకి సో భర్తృహరి మెహతాబ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మనకి ప్రక్రియ అండి. ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు, సీనియారిటీ లిస్ట్ తయారు చేస్తారు, మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్కి పంపుతారు, వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు, రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు. ఇది క్లియరు. ఇప్పుడు చూస్తే మనకి సో 18th లోక్సభ లోపల భర్తృహరి మెహతాబ్ అని చెప్పేసి బీజేపీ పార్టీ అభ్యర్థిని నియామకం చేయడం జరిగింది. అతను లోక్సభకి 7 సార్లు ఎన్నిక కావడం జరిగింది. సో ప్రజెంట్ ఎవరు మనకి భర్తృహరి మెహతాబ్ అని చెప్పేసి పిలుస్తాం. కటక్ నుంచి ఎన్నికయ్యాడు. సో మొత్తం మీద 7 సార్లు ఎన్నికయ్యాడు. సో ఇది మనకు ఇది కొద్దిగా డిస్ప్యూట్ అయింది. వై? బికాస్ లోక్సభలో 8 సార్లు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఒకరేమో కే సురేష్ ఫ్రమ్ కాంగ్రెస్, ఇంకొక వ్యక్తి వీరేంద్ర కుమార్ అని చెప్పేసి ఉన్నాడు. ఇద్దరు కూడా 8 టైమ్స్ ఎన్నికయ్యారు లోక్సభకి. మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ యొక్క హ్యాండ్ బుక్ ప్రకారం చూస్తే ప్రోటెం స్పీకర్గా ఎవరిని తీసుకోవాలి, సీనియారిటీ ర్యాంక్ ఉన్న వాళ్ళని తీసుకోవాలి. అంటే ఏజ్ పరంగా కాదు, లోక్సభలో ఎన్ని ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని చెప్పేసి మనకి స్పష్టంగా బుక్లో ఉంటుందండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్. సో 7 సార్ల 8 సార్ల కాదు, ఎన్ని ఇయర్స్ అని చెప్పేసి చూసుకోవాలి. అయితే ఇక్కడ వీరేంద్ర కుమార్ని చేయలేదు. వై? బికాజ్ ఇతనికి మంత్రి పదవి ఇచ్చారు. సో మంత్రి పదవి ఉంది కాబట్టి స్పీకర్గా చేయవచ్చా? చేయరాదు, కాబట్టి అతనికి అర్హత లేదు. సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ అవసరం లేదు ఇది, బట్ ఎక్స్ట్రా పాయింట్ మనకి యాడ్ అవుతుంది. ఇంకెవరు కావచ్చు, కే సురేష్ కావచ్చు. సో కే సురేష్ 8 టైమ్స్, ఇయర్స్ పరంగా ఎక్కువనే. భర్తృహరి 7th టైం, ఇయర్స్ పరంగా తక్కువ. కే సురేష్కి అర్హత ఉంది, బట్ కే సురేష్ని చేయలేదు. సో భర్తృహరి చేయడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ ఎవరు మనకు ప్రజెంట్ ఇప్పుడు కిరణ్. ఇతని యొక్క వివరణ చూస్తే మనకు భర్తృహరి వరుసగా ఎన్నికయ్యాడు, సురేష్ మధ్యలో ఓడిపోయాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వివరణ మనకి అంత సాటిస్ఫై కాదు. మనము యాజ్ ఏ పాలిటీ క్యాండిడేట్గా చూస్తే, మనం పాలిటీ అభ్యర్థిగా చూసుకుంటే గిట్ట, రాజ్యాంగం మనం అభ్యసిస్తున్న విద్యార్థిగా చూస్తే గిట్ట, సో యాజ్ పర్ హ్యాండ్ బుక్ ఆఫ్ ది మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ చూస్తే కే సురేష్కి అర్హత ఉంది, బట్ ఉల్లంఘన చేయొచ్చు అండి. ఇంతకుముందు మనకి సందర్భాలు కనిపిస్తున్నాయి. 2004లో కాంగ్రెస్ కూడా చేయడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మనకి అప్పుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఉండే సీనియారిటీ, అతనికి కాకుండా వేరే వ్యక్తికి ఇస్తారు. సో అది వెరీ ఫస్ట్ టైం ఏం కాదు. రైట్, ఇతనేమో దళిత వ్యక్తి, ఇతనేమో గిరిజనుడు. సో ఫస్ట్ కాంగ్రెస్ ఏమంటుంది అంటే, కే సురేష్ ఎస్సీ కేటగిరీ కాబట్టే మీరు చేస్తలేమని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ మీద ఆరోపణ చేస్తుంది. బీజేపీ ఏమంటుందంటే, మీరు మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ కిరణ్ అనే వ్యక్తి గిరిజన వ్యక్తి కాబట్టి ఇతని యొక్క సిఫార్సు మీరు భర్తృహరిని సమ్మతిస్తలేరు, అంటే మీరు గిరిజనుల పట్ల నమ్మకంగా లేరని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ విమర్శ చేస్తున్నారు. సో ఇవన్నీ క్యాస్టిజం పాలిటిక్స్ అని చెప్పేసి చెప్తాం. సో మనకి అవసరం షేమ్ఫుల్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో మొత్తం మీద ఇప్పుడు ఏంటి అంటే, భర్తృహరి మెహతాబ్ 7th టైమ్స్, కే సురేష్ 8th టైము అయినప్పటికీ భర్తృహరికి ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కాదు. వై? బికాస్ మనకి ప్రోటెం గురించి రాజ్యాంగం అనేది ఏం మాట్లాడలేదు కాబట్టి, చట్టం లేదు కాబట్టి, సో ఎలా అయితే వాళ్ళని పెట్టుకోవచ్చు. ఇంకా ఫస్ట్ టైం నియామకం అయిన వ్యక్తిని కూడా మనము లోక్సభ ఎంపీని కూడా ప్రోటెం స్పీకర్ని చేయవచ్చు. 95(1)లో ఏముంది, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ 2 ఖాళీ ఉంటే ఒక వ్యక్తిని అని చెప్పేసి ఉన్నది. సో ప్రోటెం అని చెప్పేసి పదాన్ని ఉపయోగించలేదు, ఇక్కడ సీనియారిటీ అని చెప్పేసి పదాన్ని ఉపయోగించలేదు, కాబట్టి ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. ఫస్ట్ టైం ఎంపీ అయినా కూడా మనం ప్రోటెం స్పీకర్గా నియామకం చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ మనకి పార్లమెంటు సాంప్రదాయం అని చెప్పేసి ఒకటి ఉన్నది, అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, మనకి కొన్ని క్వశ్చన్స్ అండి ఇక్కడ. ఏది, సో ప్రోటెం స్పీకర్ యొక్క విధులు ఏంటి అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ ఇతని యొక్క ప్రమాణ స్వీకారము రాష్ట్రపతి గారి చేత, ఈ ప్రోటెం స్పీకరు ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి గారు చేయిస్తాడు. సో మనకి ప్రమాణ స్వీకారం వచ్చేసి రాష్ట్రపతి గారు చేయిస్తారండి. చేయించేది రాష్ట్రపతి. ఎక్కడ చేయిస్తాడు అంటే రాష్ట్రపతి భవన్లో చేయిస్తాడు. ఈరోజు మనకి చేయించడం జరిగింది 9:30 AM మొత్తం ఎప్పుడు. సో పార్లమెంటరీ మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది ఫస్ట్ సెషన్ అనేది. సో రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం చేసి వచ్చి లోక్సభ సెషన్కి అధ్యక్షత వహిస్తాడు ఎవరు, ప్రోటెం స్పీకరు.
అది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ప్రమాణ స్వీకారం చేసేది పార్లమెంటు హాల్లో కాదు, రాష్ట్రపతి భవన్లో చేస్తాడు. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఫస్ట్ విధి ఇది, సమావేశానికి ప్రెసిడింగ్ ఆఫీసర్గా పనిచేస్తాడు. సెకండ్, నూతన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. సో ప్రమాణ స్వీకారం మనకి 99 అని చెప్పేసి ఆర్టికల్ ఉంటుంది. ఇక్కడ చిన్న లాజిక్ క్వశ్చన్ అండి, మీకు క్వశ్చన్ ఇది, మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. లోక్సభ ఎంపీ పదవి కాలం ఎంత? 5 ఏళ్ళు కదా. ఈ 5 ఏళ్ళు అనేది మనకు ఎప్పటి నుంచి వర్తింపజేస్తాం, ఇది మీరు ఆన్సర్ చేయండి. లోక్సభ ఎంపీకి జీతం అలవెన్స్ ఎప్పటి నుంచి వస్తుంది? ప్రమాణ స్వీకారం నుంచి వస్తుందా, అంతకంటే ముందే వస్తుందా? ఇది మీరు ఆన్సర్ చేయండి. మై క్వశ్చన్ అనేది ఈజీగా మీకు అర్థమని చెప్పేసి అనుకుంటున్నా. నా క్వశ్చన్ ఏంటి అంటే లోక్సభ ఎంపీ యొక్క జీతము అలవెన్స్ పదవి కాలం అనేది ప్రమాణ స్వీకారం చేసినాక అమల్లోకి వస్తుందా, అంతకంటే ముందే ఎప్పుడైనా అమల్లోకి వస్తుందా? ఇది మీరు ఆన్సర్ చేయండి. సో థర్డ్ది మనకి స్పీకర్ ఎన్నిక అండ్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా కండక్ట్ చేస్తాడు. సో స్పీకర్ ఎన్నిక తప్పనిసరి, ఇది తప్పనిసరి ఏం కాదు. ఇన్ఫ్యాక్ట్ తర్వాత కూడా స్పీకర్ ఎన్నికైన తర్వాత దీన్ని కండక్ట్ చేయవచ్చు, అది పెద్ద మన విషయం అయితే కాదు. ఆ మాటకు వస్తే 17th లోక్సభ మొత్తము డిప్యూటీ స్పీకర్ లేకుండానే గడిచిపోయింది. ఫోర్త్ది ఫ్లోర్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాడు. సో 4 అని చెప్పేసి విధులు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో 2 విధులు కంపల్సరీ అండి. స్పీకర్ ఎన్నిక కంపల్సరీ, నూతన ఎంపీల ప్రమాణ స్వీకారం కూడా కంపల్సరీ. ఇది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో కొన్ని లాజిక్ క్వశ్చన్ చూస్తే, ఇప్పుడు భర్తృహరి అని చెప్పి బీజేపీ పార్టీ కదా, అధికార పార్టీ. సో ఇన్ఫ్యాక్ట్ మనకి ప్రోటెం స్పీకర్గా అధికార పార్టీ అభ్యర్థి కానవసరం లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, అట్లా ప్రశ్న వస్తుంది. ఇంకోటి, ప్రోటెం స్పీకర్గా చేసిన వ్యక్తి స్పీకర్గా పోటీ చేయవచ్చా అంటే ఎస్, బేషుగ్గా చేయవచ్చు. ఎస్, వెరీ బిగ్ ఎస్. వై? బికాస్ మనకు కొన్ని సందర్భాలు కనిపిస్తున్నాయి. 14th లోక్సభ చూస్తే మనకి 2004లో యూపీఏ ప్రభుత్వం వస్తుంది కదా, అప్పుడు ఫస్ట్ ప్రోటెం స్పీకర్గా మనకు సిపిఐ క్యాండిడేటు సోమనాథ్ని నియామకం చేస్తారు. ఇతనే మళ్ళీ స్పీకర్గా పోటీ చేస్తాడు. కాబట్టి ఎస్, మనము సందర్భం ఉంది కాబట్టి ఆన్సర్ ఈజ్ ఎస్. ప్రోటెం స్పీకర్గా నియామకం అయినప్పటికీ స్పీకర్గా పోటీ చేయవచ్చా? చేయవచ్చు. ప్రూఫ్ ఏంద్రా అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది స్పష్టంగా. సో అప్పుడు మళ్ళీ 2వ ప్రోటెం స్పీకర్గా 2004లో ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బాలా సాహెబ్ అని చెప్పేసి, సో బాలా సాహెబ్ పటేల్ని నియామకం చేస్తారు. అప్పుడే ఈ బాలా సాహెబ్ కంటే సీనియారిటీ అయిన వ్యక్తి బీజేపీ అభ్యర్థి జార్జ్ అని చెప్పేసి ఉంటాడు. ఆ ఫెర్నాండెస్ది కాకుండా బాలా సాహెబ్ని చేస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి. సో ఇది మన 2 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? ఫస్ట్, ప్రోటెంగా నియామకం అయినప్పటికీ స్పీకర్గా పోటీ చేయవచ్చు, బెస్ట్ ఎగ్జాంపుల్. సో ప్రోటెం స్పీకర్లను ఇద్దరిని చేయవచ్చు, ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇది మన కరెంట్ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఆన్సర్ చేయండి, ఎంపీ యొక్క పదవీ కాలము జీతం అలవెన్స్ అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వస్తుందా, అంతకంటే ముందే వస్తుందా, వస్తే ఎప్పటి నుంచి అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.